శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పుణ్యక వ్రత విధానం. శ్రీ నారాయణ మహర్షి నారదునితో ఇట్లు పలికెను. శంకరుడు పుణ్యక వ్రతం చేయమని చెప్పగా పార్వతీదేవి విని సంతోషంతో ఆ వ్రత విధానం చెప్పమని అడిగెను. పార్వతి ఇట్లు పలికెను. ఓ మహాదేవ, ఈ పుణ్యక వ్రతాన్ని ఎట్లు చేయాలో దయాసముద్రుడవు, దీనబంధుడవు, పరాత్పరుడవైన నీవు నాకు తెలుపుము. ఈ వ్రతమున ఏ ద్రవ్యాలు కావాలి, ఏ ఫలములు కావాలి, ఎట్టి భక్ష్యాలు కావాలి, ఈ వ్రతం ఎట్లు చేయాలి, దీని ఫలితం ఎట్లుండను అనే విషయాలు నాకు చెప్పుము. ఇంకనూ దీనికి ఫలితం ఎట్లుండను అనే విషయాల గురించి, బ్రాహ్మణుల గురించి, ఈ వ్రతంను ఉపయోగించే వస్తువులన్నింటినీ నాకు వివరించి చెప్పుము. స్త్రీలకు భర్త అన్ని కోరికలు తీర్చును. ఆమెను చిన్నతనం తండ్రి, పెళ్ళైన తర్వాత భర్త, ఆ తర్వాత పుత్రుడు రక్షించును. మంచి స్త్రీలకు ఇట్టి రక్షణ ఉండను. తండ్రి తన ప్రాణంతో సమానమైన తన కూతురిని దుఃఖపడక మంచి భర్తకి ఇచ్చి సంతోషపడను. అట్లే ఆమె భర్త తన భార్యను తన పుత్రునికి అప్పగించి నిర్వృతి పొందుచున్నాడు. ఇట్లు తండ్రి, భర్త, పుత్రుడు అని ముగ్గురు బంధువులు గల స్త్రీ పరమభాగ్యవతి. ఈ ముగ్గురులో ఒకరు ఇద్దరు లేకపోయినచో ఆమె మధ్యస్థురాలు, ముగ్గురు లేనిచో ఆ స్త్రీ అధమంగా చెప్పబడుతున్నది. ఈ ముగ్గురు బంధువులు సమీపాన ఉన్న స్త్రీని ముల్లోకాల్లో ప్రశంసిస్తారు. ఆ విధంగా కాక ఇతరుల దగ్గర ఉన్న స్త్రీని అందరూ నిందిస్తారని వేదమున చెప్పబడింది. నీవు ధర్మాత్ముడవు, సర్వసాక్షివి, సమస్తము తెలిసిన వాడవు. నాకు సంతోషం కలుగునట్లు మంచి పుత్రుని ప్రసాదించము. పెద్దవారికి నా మనసు తెలుసునని ఈ విషయం చెప్పి తిని, అయినను నీవు సమస్త ప్రాణుల యొక్క మనోభావాలు తెలిసిన వాడవు, చెప్పనేర్చిన వాడవు. అటు నీకు నేనేమి చెప్పుదునో ఇట్లు పార్వతి పరమేశ్వరునితో అని అతని కాళ్ళపై పడింది. అప్పుడు దయాసముద్రుడైన ఆ శంకరుడు పార్వతికి ఇట్లు చెప్పసాగను. ఓ పార్వతి, ఈ పుణ్యక వ్రతం ఎలా చేయాలో, ఆ వ్రత నియమాలు ఎట్లుండనో, దాని ఫలం ఎట్లుండనో, ఆ వ్రతానికి కావలసిన వస్తువులు ఏమిటో చెబుతాను. ఈ వ్రతానికి 100 మంది బ్రాహ్మణులు కావాలి. పరిశుద్ధమైన ఫలాలు, పుష్పాలు కావాలి. పూజా ద్రవ్యాలు తెచ్చుటకై 100 మంది సేవకులు, 1 కోటి మంది దాసీజనం కావాలి. ఈ వ్రతం చేయి పురోహితుడు సమస్త వ్రతాలు చేయించేవాడై ఉండాలి. వేదాంతాలు చక్కగా తెలిసినవాడు కావాలి. అందువల్ల శ్రీహరి భక్తుల్లో శ్రేష్ఠుడు, సర్వజ్ఞుడు, జ్ఞానవంతుల్లో శ్రేష్ఠుడు, నాతో సమానమైన వాడగు సనత్ కుమార్ని ఈ వ్రతం చేయించుటకు పురోహితునిగా ఎన్నుకొనుము. ఓ పార్వతి, పరిశుద్ధమైన సమయాన నియమంతో ఈ వ్రతం పూర్తి చేయాలి. మాఘశుద్ధ త్రయోదశి నాడు ఈ వ్రతం చేయటం మంచిది. దానికి ముందు నాడు ఉపవాసం ఉండి వస్త్రాలు చక్కగా ఉతుక్కోవాలి. అరుణోదయ సమయాన శయ్య నుండి లేచి ముఖ ప్రక్షాళన చేసుకొని తలంటుకొని నిర్మలమైన నీటి యందు స్నానం చేయాలి. తర్వాత శ్రీహరిని స్మరిస్తూ ఆచమనం చేసి శ్రీహరికి అర్ఘ్యమిచ్చి ఇంటికి రావాలి. ఇంటికి వచ్చిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకొని పరిశుద్ధమైన ఆసనాన కూర్చుని తిలకం పెట్టుకొని ఆచమనం చేసి ఆహ్నిక కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలి. స్వస్తి వాచనములతో నియమపూర్వకంగా కలశ స్థాపన చేసి వేదవిహితమైన రీతిలో సంకల్పం చేసి ఈ వ్రతం ఆరంభించాలి. పురోహిత వర్ణంను అంతకు పూర్వం చెయ్యాలి. ఈ వ్రతానికి ప్రతిదినం ఉపయోగించే వస్తువులే చాలు. కానీ శ్రీకృష్ణునికి షోడశోపచారాలు మాత్రం చెయ్యాలి. అవి అర్ఘ్యం, పాద్యం, ఆచమనీయం, ఆసనం, స్వాగతం, స్నానీయం, మధుపర్కం, వస్త్రంలో ఆభరణాలు, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం, చందనం, యజ్ఞోపవీతం, తాంబూలం అనేవి. ఇవన్నీ పూజకు అంగములుగా ఉన్నవి. ఈ షోడశోపచారాల్లో ఏ ఒక్క ఉపచారం తక్కువైనా అంగహాని జరుగును. అంగహీనమైన పూజ అంగహీనుడగు నరుని వలె ఫలితం ఇయ్యదు. ఓ పార్వతి, తనకు అందమైన రూపం కలుగుటకు ప్రతిదినం శ్రీకృష్ణునికి 108 పారిజాత పుష్పాలతో ఈ వ్రతదీక్ష తీసుకున్న సమయాన పూజ చేయాలి. అట్లే మంచి వర్ణం కలుగుటకు తెల్లని చెంపక పుష్పాలతో శ్రీకృష్ణుని పూజించాలి. అట్లే ముఖ సౌందర్యానికి సహస్రదళాలు గల 1,00,000 పద్మాలతో, కండ్లకు మంచి శోభ కలుగుటకై 1000 కొలది అద్దాలతో, కండ్లు అందముగా ఉండుటకు 1,00,000 నీలోత్పలాలతో, అందమైన వెంట్రుకల కొరకు 1,00,000 తెల్లని చామరాలతో, అందమైన ముక్కు కొరకు అమూల్య రత్నాలచే నిర్మించిన 1,00,000 పద్మాలతో, అందమైన పెదవుల కొరకు 1,00,000 దిరసన పువ్వులతో, అందమైన పలువరుసకై 1,00,000 ముత్యాలతో, అందమైన చెక్కెళ్ల కొరకు రత్న గండూషములతో, పెదవుల కింది భాగం అందముగా ఉండుటకై రత్నపాసాలతో, అందమైన చెవులకై రత్నాలచే చేయబడ్డ కర్ణభూషణాలతో, చక్కని గొంతు కొరకై రత్నపాత్రల్లో పోసిన తేనెతో, చక్కని మాటల కొరకు అమృతం కల రత్నపాత్రలతో, దృష్టి సౌందర్యానికై రత్నదీపాలతో, బలమునకై ఉమ్మెత్త పూల వంటి రత్నపాత్రలతో శ్రీకృష్ణుని ప్రతిదినం పూజించాలి. ఓ పార్వతి, అట్లే బాహు సౌందర్యం కొరకు మంచి రత్నాలచే నిర్మితమైన పద్మనాళాలను శ్రీహరికి సమర్పించాలి. చేతులు అందంగా ఉండుటకై ఎర్రని పద్మాలు ఆ గోపికాపతికి సమర్పించాలి. చేతివేళ్ళు అందంగా ఉండుటకై మంచి రత్నాలచే నిర్మించబడ్డ ఉంగరాలు సమర్పించాలి. చేతివేళ్ల గోర్లు అందంగా ఉండుటకై తెల్లని
మంచి రత్నాలను, వక్ష సౌందర్యానికై మంచి రత్నాలు గల హారాలను, స్తన సౌందర్యానికై చక్కగా పండిన బిల్వ ఫలాలను, శరీర సౌందర్యానికై గుండ్రంగా ఉండు మంచి రత్న పత్రాలను, బొడ్డు అందంగా ఉండుటకు మంచి రత్నాలచే నిర్మించబడ్డ నాభులను, పిరుదుల అందానికై మంచి రత్నాలచే నిర్మితమైన వేల కొలది రథ చక్రాలను, మధ్య భాగం అందంగా ఉండుటకై బంగారుచే చేయబడిన అరటి స్తంభాలను, పాదముల యొక్క సౌందర్యానికై 100 రేకులు గల వాడని మెట్ట తామరలో పద్మనేత్రుడకు శ్రీకృష్ణునికి సమర్పించాలి. ఓ పార్వతీదేవి, గమనం అందంగా ఉండుటకై బంగారంచే చేయబడ్డ కాటుక పెట్టెలను, రాజహంసలను, ఏనుగులను శ్రీకృష్ణునికి పూజా సమయాన్ని సమర్పించాలి. శిరస్ సౌందర్యానికై బంగారం రత్నాలచే చేయబడ్డ రత్న ఛత్రములను, చక్కని హాస్యమునికై దళములు విరిగిపోని మాలతీ పువ్వులను, శీల సౌందర్యానికై వ్రతం సంపూర్ణ మగుటకు అమూల్యములైన రత్నాలను, మనస్సౌందర్యానికై స్వచ్ఛ స్ఫటికం వంటి మనులను, భార్య యొక్క అనురాగానికై మంచి పగడాలను, మంచి మనులను శ్రీకృష్ణునికి భక్తితో సమర్పించుకోవాలి. అనేక జన్మల వరకు తన భర్తకు సౌభాగ్యం కలుగుటకై మంచి మాణిక్యాలను శ్రీకృష్ణునికి భక్తితో సమర్పించాలి. అట్లే పుత్రులు కలుగుటకై గుమ్మడి పండును, కొబ్బరికాయను, నిమ్మ పండును, బిల్వ ఫలాలను సమర్పించాలి. తన భర్తకు ధన సమృద్ధి కలుగుటకై అనేక రత్నాలను ఇవ్వాలి. తన భర్తకు సద్భోగాలు కలుగుటకై పాయసం, నెయ్యి, చక్కెర కలిపిన పిండిని భక్తితో వసకాలి. తాళములు మొదలగు నానావిధ వాద్యాలను తమ సంపద యొక్క అభివృద్ధికై మోగించాలి. శ్రీహరిపై భక్తి పెరుగుటకు ఆ శ్రీహరికి అనేక పుష్పమాలలు సమర్పించుకోవాలి. ఈ వ్రతం ఆచరించినప్పుడు ప్రతిదినం శ్రీకృష్ణునికి నానా విధాలైన నైవేద్యాలు పెట్టాలి. శ్రీకృష్ణునికి సంతోషానికై ఈ పుణ్యక వ్రతాన ఆ భగవంతునికి తులసీ దళాలతో ఉన్న అనేక విధాలకు పుష్పములను సమర్పించాలి. అట్లే ప్రతిదినం 1000 మంది బ్రాహ్మణులకు వ్రత సమయాన భోజనం ఇవ్వాలి. భక్తి పెరగాలని పూజా సమయాన ప్రతిదినం శ్రీకృష్ణునికి పుష్పాంజలి శతకాన్ని, నమస్కార శతకాన్ని సమర్పించాలి. ఈ వ్రతం ఆచరించేవారు 6 మాసములు హవిష్యాన్నమును, 5 నెలలు పండ్లను మాత్రం భుజించాలి. చివరి నెలలో 15 దినాలు హవిష్యాన్నాన్ని, మిగిలిన 15 దినాలు నీటిని మాత్రం నియమంతో స్వీకరించాలి. ఈ వ్రతం చేయనప్పుడు ప్రతిదినం 100 దీపాలు వెలిగించాలి. రాత్రి సమయాన దర్భాసనంపై కూర్చుండి జాగరణ చేయాలి. ఇతర విషయాలు స్మరించుట, కీర్తించుట, కేలి చూచుట, రహస్యంగా సంభాషించుట, ఇతర క్రియా సంకల్పం చేయుట, ప్రతిక్రియలు అనుష్ఠించకపోవుట, నిద్రించుట, మైథునం అనువాటిని వ్రతశుద్ధిని గోరి వ్రతం అనుష్ఠించిన వాడు చేయరాదు. వ్రతం ముగియ సందర్భాన్ని 360 కంబళ్లతో, యజ్ఞోపవీతాలతో 3,60,00,000 బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. వారందరికీ బంగారు నాణంను దక్షిణగా దానమియ్యాలి. తిలాహోమం నాడు తిలాహోమం 3,60,00,000 పర్యాయం చేయాలి. ఇంకను వ్రతం సమాప్తమగు దినాన్ని చేయవలసిన దక్షిణ గురించి తర్వాత నీకు చెబుతానని శంకరుడనెను. ఓ పార్వతీదేవి, ఈ వ్రతం ఆచరించినందువల్ల శ్రీహరిపై భక్తి అధికమగును. వారికి పుట్టుపుత్రుడు శ్రీహరితో సమానుడగును. ముల్లోకాల్లో ప్రఖ్యాతి పొందును. అట్లే సౌందర్యం, భర్తృ సౌభాగ్యం, ఐశ్వర్యం, అంతులేని ధనం కలుగును. అదేవిధంగా ఆ వ్రతాన్ని ఆచరించిన స్త్రీకి ప్రతి జన్మలో ఆమె కోరిన కోరికలన్నీ సిద్ధించును. పార్వతి, నీకిట్ల పుణ్యక వ్రతం గురించి చెప్పి తిని, అందువల్ల నీవి వ్రతం ఆచరిస్తే నీకు తప్పక పుత్రుడు కలుగునని మహాదేవుడు పార్వతితో చెప్పి ఊరకుండెను. ఓం శాంతి శాంతి శాంతి.